హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక అర కేజీ బియ్యం ఉడికించి పెట్టుకున్నాను. ఒక వెడల్పాటి బేసిన్‌లో అన్నం అంతా తీసి, ఆ వేడి మీదనే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉప్పు, ఒక చెంచా పసుపు, ఒక పావు కప్పు నువ్వుల నూనె వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ పచ్చివి కలుపుకోవడం వల్ల పులిహోర మంచి గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. మొత్తం అంతా బాగా కలిసేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోరకి తాలింపు వేసుకుందాము. ఒక పావు కప్పు నూనె వేడి చేసుకొని, ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 6, 7 ఎండుమిరపకాయలు, మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని, ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ పులిహోరకి ఇంగువ ఘాటే చాలా రుచి అండి. తర్వాత ఒక 7, 8 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని అన్నీ దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇందులోనే కావాలంటే వేసిన పప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. ఇప్పుడు ఈ పోపునంతా అన్నంలో బాగా కలుపుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోవాలి. ఈ ప్రదేశంలో కాసే దబ్బకాయలండి ఇవి. నేను కావాల్సిన దబ్బకాయలు తెంపుకొని అవన్నీ ఒకసారి బాగా కడిగి మనం రసం తీసుకొని పెట్టుకోవాలి. నేను ఈ పులిహోరకి 2 దబ్బకాయల నుంచి వచ్చే రసం వాడానండి. దబ్బకాయలు చాలా పుల్లగా ఉంటాయి. అందుకనే మనం రసం కలుపుకునేటప్పుడు కొద్దిగా రుచి చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం రసం అంతా ఒకేసారి కలిపేయకూడదు. ముందు సగం రసం వేసి కలిపి చూసి ఇంకా అవసరమైతే అప్పుడు ఇంకొంచెం రసం కలుపుకోవచ్చు. ఉప్పు రుచి సరి చూసుకొని ఇంకొంచెం అవసరమైతే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. అంతేనండి, దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ దబ్బకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి. పైగా విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.